మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సన్నగా ఉన్నప్పుడు లావెక్కాలంటే ఏం చేయాలి? చాలామంది ఏముంది తింటే సరిపోతుంది కదా అనుకుంటారు, కానీ ఆ తినేది అనేది జాగ్రత్తగా తినాలి. అంటే ఇది మనం తినేటటువంటి తిండి మన రసరక్త మాంసం మేధోస్థి మజ్జ శుక్రాలని సప్త ధాతువులకి కాంప్లిమెంట్ చేయాలి. అప్పుడే లావెక్కుతారు. లేకపోతే తింటారు కానీ అదంతా వెళ్ళిపోతూ ఉంటుంది, లావెక్కరు. మరి ఈ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహారాలు తింటే మీరు లావెక్కడం ఖాయం. అది మీ శరీరానికి కాంప్లిమెంట్ చేస్తుంది. ఏమిటి ఈ ఆహారాలు? ఇది తెలుసుకోవాలి. దానికంటే ముందుగా అసలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎత్తుకు తగ్గ బరువు మీరు ఉన్నారా లేదా అనేది. ఇది చాలా ముఖ్యం తెలుసుకోవటం. ఎలా తెలుస్తుంది? హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100 ఇస్ ద డిజైరబుల్ మ్యాక్సిమం వెయిట్ ఇన్ కిలోస్. మీ మొత్తం ఎత్తుని ముందు సెంటీమీటర్లో తీసుకుని 100 తీసేయాలి. 100 తీసేస్తే అప్పుడు వచ్చేటటువంటి సమాధానం మీరు ఉండాల్సినటువంటి బరువు కిలోలలో. ఇప్పుడు మీరు 120 ఉన్నారనుకోండి హైటు, దాంట్లోంచి 100 తీసేయండి, 60 ఉండాలి. తక్కువ ఉన్నారనుకోండి అండర్ వెయిట్ అనే అర్థం. చాలామంది ఆ ఎత్తుకు తగ్గ బరువు ఉండరు. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకుంటే మనం చెప్పుకోబోయేటువంటి ఈ పదార్థాలని మీరు రెగ్యులర్గా తింటూ ఉండాలి. ఇవి ఆ మెటబాలిక్ రేట్ని పెంచుతాయి. కాబట్టి ఏమిటి ఈ ఆహారాలు అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది అందరికీ అందుబాటులో ఉండేది అరటిపండు అనేది. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది, అదే సమయంలో లావెక్కేలాగా చేస్తుంది. అన్నిటికీ మించి అరటిలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రధానంగా వీటిలో పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి బరువు పెరగటానికి మీకు సహాయపడతాయి. ప్రతిరోజు కూడా అరటిని మీరు తింటూ ఉంటే దాని ద్వారా శక్తి కూడా లభిస్తుంది. కండరాల నొప్పులు లాంటివి ఉండవు. అయితే అరటిని ఎప్పుడు తినాలి అంటే 2 భోజనాల మధ్యలో, 2 ఆహారాల మధ్యలో తింటూ ఉండాలి. అలాగే మన వాళ్ళకి అంతగా తెలియంది కానీ మంచి క్యాలరీస్ని అందించేది, ఆరోగ్యకరమైన క్యాలరీస్ని అందించేది ఏమిటి అంటే అవకాడో పండు. అంటే దీంట్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. అలాగే దీంట్లో బోల్డని పోషకాలు కూడా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు దీంట్లో ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఫ్రూట్స్లో కొవ్వు అనేది ఉండదు, కానీ అవకాడో దీనికి ఎక్సెప్షన్. కాబట్టి మీరు హెల్దీ ఫ్యాట్ని గెయిన్ చేయాలనుకుంటే అవకాడోని మీరు తినొచ్చు. బరువు పెరగాలని చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అమృత ఆహారం. ఇక ఆ తర్వాత ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఇదే మామిడి. ఈ మామిడిని మీరు ముక్కలుగా కోసుకొని తినగలిగేటువంటి స్థాయిలో తినొచ్చు, రసాలుగా కూడా తినొచ్చు. మామిడి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇదే సమయంలో ఈ మామిడి ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. దీంట్లో ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఇవి బరువు పెరగటానికి మీకు సహాయపడతాయి. ఫైబర్ ఉంటుంది, ఇది డైజెషన్ కూడా మంచిది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పండు మీరు లావు ఎక్కాలనుకుంటే తినాల్సింది, ముఖ్యమైనది, అందరికీ అందుబాటులో ఉండేది ఖర్జూరం కూడా అంతే. బరువు పెరగాలనుకున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే 1 లేదా 2 ఖర్జూరాలను తింటూ ఉండాలి. ఖర్జూరంలో కాపర్, మ్యాంగనీస్, ఇంకా ఐరన్, వైటమిన్ B6 ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగా కూరల విషయానికి వస్తే మెయిన్గా గడ్డకూరలు. వీటిలలో కూడా ఆరోగ్యకరమైన గడ్డకూర ఏమిటి అంటే బంగాళాదుంప. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది ఎవరైనా కానీ తేలిగ్గా వెంటనే తయారు చేసేసుకోవచ్చు. బంగాళాదుంపలు బరువు పెరగడానికి సహాయపడతాయి. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉండేటటువంటి ఆ స్టార్చ్ కంటెంట్ ఇదంతా కూడా బరువు పెరగడానికి మీకు హెల్ప్ చేస్తుంది. అన్నిటికీ మించి బంగాళాదుంప శరీరాన్ని దృఢంగా మార్చుతుంది. ఇక ఒకవేళ మాంసాహారాలు అనుకోండి, మాంసేన వర్ధతి అని సామెత. అంటే ఈ మాంసం అనేది మీరు బరువు పెరగడానికి దీన్ని వాడుకోవచ్చు. నిజానికి ప్రోటీన్ ద్వారా బరువు పెంచడానికి సహాయపడుతుంది. ఇది హెల్దీ వెయిట్ గెయిన్ అనే అర్థం. కండరాలు దృఢంగా తయారవుతాయి దీంతో. అలాగే బరువు పెరగటానికి ఈ మాంసాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇక మరొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఇష్టమైంది అన్నం, అంటే ఈ రైస్. ప్రధానంగా రైస్ని తింటే క్రమంగా మీరు బరువు పెరగవచ్చు ఒకవేళ సన్నగా ఉంటే. అన్నం తినడం వల్ల ఏమిటి జరుగుతుంది అంటే ఇన్సులిన్ స్టిమ్యులేట్ అవుతుంది. దీంతో ఆకలి పెరుగుతుంది. కాబట్టి మీకు శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అన్నీ దీని ద్వారా లభిస్తాయి. వైట్ రైస్ ప్రధానంగా, దీంతో పాటు వెన్న, పన్నీర్, అలాగే గుడ్లు ఇవి తీసుకుంటే మిగతా ప్రోటీన్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే రైస్లో ప్రోటీన్ అంతగా ఉండదు, కానీ మిగతా ఇవన్నీ తీసుకోవడం వల్ల మీరు బ్యాలెన్స్ చేయగలిగినట్టు అవుతుంది. ఇక అతి ముఖ్యమైనది మంచి నిద్రకి, అలాగే మోషన్కి కూడా సహాయపడేది, మలబద్ధకం ఉంటే పరిష్కరిస్తూ బరువు పెరగడానికి సహాయపడేది ఏంటంటే ఎండు ద్రాక్ష. ఇది రైజిన్స్ అన్న పేరుతో దొరుకుతుంది. ఎండు ద్రాక్షలో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని ప్రతిరోజు తింటూ ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఎండు ద్రాక్ష తినటం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. మలబద్ధకం లేకుండా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇలాగ 1 కాదు 2 కాదు, ఈ
బరువు పెరగాలనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా చక్కటి ఆప్షన్. కాబట్టి చీపురు పుల్లలాగా సన్నగా ఉన్నాను అని మీరు దిగులు పడకండి, నిరాశపడకండి. వీటిని మీరు మీ ఆహారంలో భాగం చేసుకోండి. చిన్నపిల్లలాగా స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ కొద్దిగా ఎక్కువసార్లు తింటూ ఉంటే శరీరానికి ఇది బాగా వంటపడుతుంది. అయినప్పటికీ మీకు సమస్యగా ఉంటే మీకు మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసి మీ తత్వాన్ని బట్టి వాటిని కూడా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.